ఇవన్నీ వాళ్ళకు వచ్చిన ఆలోచనలు కాదు, అధికారులకు వచ్చిన ఆలోచన కాదు. చైర్మన్ ఎమ్మెల్యే చేస్తున్న ఆలోచనలే వీళ్ళు దాన్ని పరిగణనలోకి తీసుకొని ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ తాడిపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అయినటువంటి అస్మిత్ రెడ్డి గ్యాంగ్ స్టార్లుగా వ్యవహరించి ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, యాక్టివ్ ఉన్న వాళ్ళపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. కనీసం హాస్పిటల్లో ఉన్నా కూడా కానిస్టేబుల్ వచ్చి చూసిపోతున్నారు తప్ప కంప్లైంట్ తీసుకుందాము హాస్పిటల్లోకి వచ్చని ఏమాత్రం ఆలోచన కూడా లేదు. పోయాల వాళ్ళు దెబ్బలు తగిలి స్టేషన్కు పోతే కౌంటర్ కేసులు పెడతారు. తన్నలు తినేది మేమే, కౌంటర్ కేసులు పెట్టించుకునేది మేమే. ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తిరగాలంటేనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. తాడిపత్రిలో వ్యవస్థలను శాసించి పరిస్థితుల్లో జేసీ కుటుంబంలో ఉంటే అధికారులు చూసి చూన్నట్లు పోతారు. ఎందుకు కానీ ఇంత దారుణమైన పరిస్థితి అంటే 175 కాన్స్టిట్యుయెన్సీలలో తాడిపత్రికి ప్రత్యేకంగా పోలీస్ అధికారులు ఉండారా, లేకపోతే ఇది ఒక రాష్ట్రమా, లేకపోతే ఒక దేశమా, లేకపోతే ఒక దీవే? ఏదో ఒక దీవిలో నేను ఉన్నట్లు, ఆ దీవిని పాలించుతానైతే జేసీ కుటుంబం అనుకున్నట్లు ఇక్కడ ఉండేటువంటి అధికారులు కూడా ఆ దీవి సామ్రాజ్యం అంతా ల్యాండ్ ఆర్డర్లు కానీ చట్టం కానీ జేసీ కుటుంబం నుండి వస్తుంది. మేము దానికి ఆలోచన చేసే మేము ఇక్కడ ఉద్యోగాలు చేస్తామనే ఆలోచనకు వచ్చి ఈ విధంగా చేస్తారా? దీనిపైన ఒక ఆలోచన కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం తాడిపత్రిలో ఏం జరుగుతుందనే ఆలోచన అయినా కానీ ఆయన చేయాల. అన్న పోలీసులు అనద్దండి అన్న. మీకు తెలీదా పోలీసులు ఏ విధంగా పనిచేశారు గత 5 ఏళ్ళు? మీరు ఊరికే పోలీసుని అనద్దండి. వాళ్ళు చాలా బ్యాలెన్స్గా పోతున్నారు. వాళ్ళు ఒక 10 నిమిషాలు కానీ పక్కకు పోయారంటే మాత్రం వాళ్ళు ఇళ్లలో కూడా కూర్చునే పరిస్థితి కాదు. అయినా పోలీసు వాళ్ళు 50-50 చేస్తున్నారు. నేను అడిగేది ఒకటే, 10% 5 ఏళ్లలో చేసిన 10% మాకు చేస్తే ఇంకా దూసుకెళ్తాం మేము. ఆయన అంటాడు, ఆయన ఫ్యాక్షన్ అంటాడు, గ్యాంగ్స్టర్ అంటాడు. ఆయన ఇష్టం అభివృద్ధి కార్యం చేయడము గ్యాంగ్స్టరా? ఏ విధంగా అవుతుంది గ్యాంగ్స్టర్ అని చెప్పి? నీకు నిజంగానే పనులు చేసుకుంటే రా, బయటికి పోయి చేసుకో. మేము పోరాడలేదా? నువ్వు నన్ను హౌస్ అరెస్ట్ చేయలేదా? మా నాయన హౌస్ అరెస్ట్ చేయలేదా? అయినా పోరాడలేదా? 5 ఏళ్ళు రోడ్డుపైకి రాలేదా? మేము వార్డులు తిరుగుదామంటే మమ్మల్ని అరెస్ట్ చేపిస్తాడా రోడ్లోకి పోయినాక? మర్చిపోతామా ఇవన్నీ? మేము ఏ రోజు ఆయన హౌస్ అరెస్ట్ చేయలేదా? మేము ఏ రోజు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పోయి అన్నా ఆపండి అని చెప్పలా. భద్రత కోసం వాళ్ళు చేసుకుంటున్నారే తప్ప, సరే ఈరోజు అంటే ఇట్లుంది. పొద్దున ఏం చేసినాడు 6 గంటలకి, నిన్నేం చేసినాడు ఇంట్లో కూర్చొని గప్పాలు కొట్టుకుంటా కార్డ్స్ ఆడుకుంటా కొట్టడం కాదు. ఆయన కూడా బయటికి వచ్చి పోరాడాల. పబ్లిక్ కోసం పనిచేయాలంటే పోరాడాల. ఊరికే ఇంట్లో కూర్చుంటే ఏది జరగదు. లీడరే లేనప్పుడు ఏ విధంగా అవుతుంది? ఎప్పుడైనా లీడర్ ముందు ఉండాలా, ప్రజలు వెనకలు వస్తూ ఉండాలి. అభిమానులైనా కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు వెనకలు వస్తూ ఉండాలి. లీడరే లేనప్పుడు ఎక్కడి నుంచి అన్న వచ్చేది పిలుపు? నువ్వేమో ఇంట్లో కూర్చోవాలా, వీళ్ళేమో ఎండకు గాలి కొట్టుకుపోవాలా? దాని గురించి అవసరం లేదు మనకు.